అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగస్టు 18 ఈ తేదీకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 365వ జయంతి వేడుకలు కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకత మాత్రం ఇక్కడ గమనించాల్సింది. ప్రస్తుతానికి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి గారు, అలాగే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తొర్రూరులో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా తలపెట్టినటువంటి నేపథ్యంలో బ్లడ్ డొనేషన్లు, అలాగే చాలామంది కొంతమంది నిరుపేద విద్యార్థులకి విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో ఒక 5 లక్షల రూపాయల వరకు 13 మందికి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలే కాకుండా పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చింది ఒక ఫిలాంథ్రఫిస్ట్గా వచ్చారు. తన పుట్టిన ప్రాంతము అలాగే మెట్టిన ప్రాంతానికి ఒక సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఝాన్సీరెడ్డి గారు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఝాన్సీరెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది కార్యకర్తలు కూడా వచ్చినప్పుడు కోలాహలంగా నెలకొంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఝాన్సీరెడ్డి గారితో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, హ్యాపీ బర్త్డే మేడం. ఈరోజు ఒక తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది మేడం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 365వ పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారు. అలాగే ఝాన్సీరెడ్డి గారు కూడా ఒక పోరాట యోధురాలిగా కూడా ఇటు మీరు కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ ప్రత్యేకతనే ఆ డేట్లోనే ఉందనుకుంటున్నా. యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మాకు అనిపిస్తుంది ఎంత చూస్తుంటే, మీ పోరాట పటిమను చూస్తుంటే. ఎట్లుంది మేడం ఝాన్సీరెడ్డి గారికి గత కొద్ది రోజుల నుండి ఉన్నటువంటి వ్యవస్థలో అనేక ఒడిదుడుకులు, పోరాటాలు ఆ పటిమలోనే కనిపిస్తుంది. విజయవంతంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దినదిన ప్రవర్ధమానంగా ముందుకెళ్తున్నారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటున్న నేపథ్యంలో ఎట్లుంది మేడం ఇక్కడ వాతావరణం? చాలా బాగుందండి. మీరు ఇప్పుడే చూస్తున్నారు కదా, మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు నా బర్త్డే కూడా వాళ్ళ మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా అమెరికాలో ఉండటం వల్ల ఇదే నా బలగం, ఇదే నా బలం. సో మా నియోజక ప్రజలందరూ మధ్య జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మేము అంటే హెచ్జేఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున పిల్లలకు కూడా వాళ్ళకి అన్ప్రివిలేజ్ కిడ్స్ అందరికి కూడా హెల్ప్ చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే యూజువలీగా వాళ్ళకి అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది. సో ఇయర్ ఏంటంటే నా బర్త్డే సందర్భంగా పెట్టుకోవడం జరిగింది. మేడం, మీరు మామూలుగా ఉన్నప్పుడే సేవా కార్యక్రమం ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో అక్కడికి మామూలుగా అట్లాంటప్పుడు ఈ సొంత ప్రయోజనానికి అంటే సొంత ప్రాంతానికి కూడా ప్రయోజనాలు చేకూరాలనే ఉద్దేశంతో సరస్వతి నిలయంగా ఉండాలన్న లక్ష్యాలు మీరు పనిచేస్తున్న నేపథ్యంలో పిల్లలు కూడా చాలా ఉన్నారు. ఇద్దరు కూడా పిల్లల కోసం, ఆడపిల్లల కోసం ప్రత్యేకించి మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన, మీరు గమనిస్తున్నటువంటి రిక్వైర్మెంట్స్ ఇంకేమున్నాయి మేడం? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇప్పుడు మనకి కంట్రీలో ఏంటంటే మన ఇండియాలో కాన్సన్ట్రేషను మన బట్టి పట్టడం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. అదే ఇప్పుడు వేరే కంట్రీస్లో ఎట్లా అంటే ఇప్పుడు దాని డెప్త్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం. సో ఈ ఎడ్యుకేషన్లో కూడా నేను మార్పు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ డెప్త్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఉంటే ఏంటంటే వేరే కంట్రీస్కి ఎక్కడ పోయినా కానీ వాళ్ళు ఒక బుక్ పరంగానే కాదు, అంటే ప్రాక్టికాలిటీ పరంగా కానీ, లేకపోతే మన ప్రపంచకం చదవటం అంటారు కదా, దాని ప్రకారంగా కూడా వాళ్ళు బతకదెరువు కాటకు హెల్ప్ అవుతుంది. సో ఇదనేది ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది మనకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి పోతే కొన్ని కల్చరల్ బేరియర్ కానీ, లాంగ్వేజ్ బేరియర్ కానీ అవుతున్నది. సో ఇదనేది తప్పకుండా తీసుకురావాలనే నా ఉద్దేశం ఇక్కడ. సో అదేవిధంగా ఈరోజు మా అన్ప్రివిలేజ్ కిడ్స్ అందరికి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది నా బర్త్డే సందర్భంగా. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు మేము ఫిలాంథ్రఫీ వర్క్గా ఉన్నప్పుడు మా తోరూరు మండలం వరకే చేస్తాము, ఇప్పుడు నియోజకవర్గం వరకు కూడా చేస్తున్నాం. సో అదనేది ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్. ఎందుకంటే స్పెషల్లీ నా బర్త్డే రోజున నేను పిల్లలకి హెల్ప్ చేయడం అనేది దానికంటే నాకు పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇక్కడ జనాలను చూస్తుంటే మీకు ఉన్న ప్రయారిటీ అర్థమవుతుంది. ఒకసారి మనం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఇక్కడ చాలా వరకు ఏంటంటే పబ్లిక్ కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉంటుంది మేడం పరిస్థితి? మీ యాక్టివిటీస్ ఎట్లా ముందుకెళ్తున్నాయి? యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా అవుతున్నాయి. కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కూడా నేను ఎప్పుడు ఏ రకంగా ఏ మండల్లో ఎక్కడ డెవలప్మెంట్ చేస్తుందన్న దానిపైన పూర్తి అవగాహనతోటి ముందుకెళ్తున్నా. అన్నీ కూడా తెలుసుకొని మీటింగ్స్ పెట్టుకొని అన్నీ చేస్తూ డెవలప్మెంట్కి 100% కృషి చేస్తున్నా. ఇంకా వేరే మా అత్తమ్మ వాళ్ళ స్వచ్ఛంద సంస్థ నుంచి వాళ్ళు కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా స్కాలర్షిప్స్ చాలామందికి ఇస్తున్నారు. అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నారు, కొత్త ఏం కాదు. కాకపోతే ఇంతకుముందు ఒక్క మండల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు నియోజకవర్గం మొత్తానికి సంబంధించి ఎవరైతే చదువుకోవాలని చదువుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళని ఎంచుకొని ఈ స్కాలర్షిప్స్ అనేది ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది.
మేడం మీకు గత కొద్ది రోజులుగా ఏంటంటే మీరు కొత్తగా ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ తోటి మీరు వెళ్తున్నారు. ఒక్కొక్క సమస్యల్ని మీరు ప్రత్యేకంగా గుర్తించి అంటే చెరువుల పూడిదిద్దడం కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యను గుర్తించిన తర్వాత దాన్ని పూర్తి చేసే వరకు కూడా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మీ నియోజకవర్గ పరిధి ఓవరాల్గా మీరు మేజర్ సమస్యలు ఏం గుర్తించారు? ఇక్కడ దానికి ఎట్లా ఇంప్లిమెంటేషన్ దిశగా మీరు అడుగులేస్తున్నారు? అంటే మా నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. మీరు అడిగిన దానికి చెప్తా, మీరు అన్నది కరెక్టే. ఏ చిన్నదైనా అదొక రోడ్ అయినా, ఏదైనా చెరువుకు సంబంధించిందైనా, కాలువదైనా, సైడ్ డ్రైన్ అయినా, ఏదైనా ఎవరైనా చెప్తే వీలైనంత మటుకు నేను అక్కడికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ సమస్య చెప్పినప్పుడు మనకి చిన్నగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంత బాధపడుతుండ్రు అన్నది వాళ్ళకి తెలుసు. అది మనం చూస్తే మనకు కూడా ఒక క్లారిటీ తోటి ఉంటుంది. ఇమీడియట్గా అది అయ్యే విధంగా చేయడానికి ఇంకా ఎక్కువ పుష్ చేయొచ్చు అన్న విధంతో నేను వెళ్తా. నా డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా 6 మండలాలలో, ఒక్కొక్క మండలంలో ఈ 3 ఏళ్లలో ఒక్కొక్క పెద్ద పని చేయాలన్న సంకల్పంతో నేను ముందుకెళ్తున్నా. కొన్ని మండలాలలో ఆల్రెడీ అది సాధించడం జరిగింది. మిగతా మండలాలలో కూడా తప్పనిసరిగా చేస్తాం. ఈ తొర్రూరు మండలం విషయానికి వస్తే ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ తొర్రూరు ట్యాంక్ బండ్ అనేది 10 ఏళ్ల నుంచి కూడా చెయ్యని దాన్ని 8 ఇయర్స్ నుంచి పెండింగ్ పెట్టినారు, ఏమి కూడా కాలేదు. అంతకుముందు విజువల్స్ కూడా చూపిస్తా కావాలంటే. నేను అట్లాంటి దాన్ని ఇప్పుడు ఒక కొలిక్కి తీసుకొచ్చిన, కంటిన్యూగా రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని అదొక కొలిక్కి తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేయించి సంఘకి పైగా వర్క్ అయ్యేటట్టుగా అది మంచి మార్క్ ఉండిపోయే వర్క్ తొర్రూరు డెవలప్మెంట్కి. అట్లనే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రావాలన్నది కూడా నా ఒకటి ఉంది, అది కూడా ఖచ్చితంగా తీసుకొస్తా. పెద్ద వంగర్లో రెంటెడ్ దాంట్లో ఉన్న ఆఫీసెస్ అన్నీ కూడా ఓన్ బిల్డింగ్స్ చేయాలని. రాయపర్తికి ఆల్రెడీ గోడౌన్ మొన్ననే తీసుకొచ్చినాం 14 crores. ఇంకా దేవరూపల మండలానికి 131 crores తోటి సబ్స్టేషన్ వచ్చింది. దాంతోపాటుగా పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అనేది అసలు కాన్స్టిట్యున్సీ మొత్తానికి అది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్, అది కూడా తప్పనిసరిగా పూర్తి చేపిస్తుంది. మేడం, యశస్విని రెడ్డి గారు బాల అరిష్టాలను ఎదుర్కొన్నారు. వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. చాలా ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. 2 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది మేడం? ఇంకా 3 ఏళ్ళు ఎట్లా లీడ్ చేయబోతున్నారు? సపోర్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి. మనం ఏదైనా మంచి పని చేయాలని ముందుకు పోయినప్పుడు అది మెచ్చేటోళ్ళ కన్నా నచ్చనోళ్ళే ఎక్కువ ఉంటారు. నేను యూజువల్గా అట్లాంటివన్నీ కూడా పట్టించుకొని నా పని ఏందో నేను చేసుకుంటూ పోతాను. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఉన్న 6 మండలాల్లో కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా చూడడం వల్ల అనేక సమస్యలు కూడా చాలా డెప్త్ తెలుస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఈరోజు ఝాన్సీ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కూడా అనేక మంది కూడా కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. తన శ్రేయభిలాషులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్తదానాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా మంది. ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది. మరే కొద్ది రోజుల పాటు ఈ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కంటిన్యూగా చేస్తామన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా ప్రజల నుంచి కూడా అనేక స్పందన కూడా పాజిటివ్గా వస్తుందన్నటువంటి సంకేతాలని కూడా ఇక్కడ మనకు వాతావరణం చూస్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి. తొర్రూరు నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.